ఇప్పుడు మనం ఈ రోజు ఏంటంటే యోగా ఎలా చేయాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మనం పబ్లిక్ గార్డెన్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బాడీ ఎక్సర్సైజ్ అది ఎట్లా ఉంటే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ ముందుకు పెట్టుకొని స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 మన బ్యాక్. 1 2 3 4 5 6 7 8 on the side. 1 2 3 4 5 6 7 8 on the back. 1 2 3 4 5 6 7. మనం ఇప్పుడు ఏంటంటే చేతులు హ్యాండ్స్ ఎక్సర్సైజ్ ఎలా చేసినామో ఈ ఖచ్చితంగా బ్లడ్ సర్కిల్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైకి జాపి బ్రీతింగ్ తీసుకుంటూ స్లోగా పైన వచ్చి ఇప్పుడు మళ్ళీ 5 times. 1 2 3 4 5 6 7 8 మళ్ళీ బ్యాక్. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మన చేతులు ఫ్రీ అనుకోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన చేతులు ఆపి స్టార్ట్ కొద్దిగా కాళ్ళని డిస్టెన్స్ పెట్టుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అన్నప్పుడు సైడ్ తోటి 1 సేమ్ మళ్ళీ 2 3 4 5 6 7 8. ఇలా చేస్తే ఏంటంటే మనకు బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. మళ్ళీ సైడ్ రొటీన్ ఇట్లా చేతులు మళ్ళీ పీకిలు మలిచి 2 3 4 5 6 7 8. ఇలా చేస్తే ఏంటంటే మన బాడీలోని బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఇంప్రూవ్మెంట్ అయితే మనం బ్రీతింగ్ బాగా తీసుకోవాలి. మనం బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చేతులను పైకి చాపి ఈ రొటేట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కిందికి బెండ్ కావాలి. 1 సెకండ్ 2 3 4 5 6 7 8. మన ఇది ఈ ఎక్సర్సైజ్ 8 times చేయాలి. కావున ఏంటంటే ఏ ఎక్సర్సైజ్ చేసినా మనం బ్రీతింగ్ తీసుకుంటూ ఈ ఎక్సర్సైజ్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ఎక్సర్సైజ్ అంటే 2 చేతులను మనం నీళ్ళు కానిచ్చి 1 మళ్ళీ సేమ్ అటు ఫస్ట్ 1 2 3 4 5 6 7 8. ఇదేంటంటే మనం ఈరోజు ఎక్సర్సైజ్ అంటే మంచిగా రిలాక్స్ ఉంటే బాడీ రిలాక్స్ ఉంటే మైండ్ రిలాక్స్ ఉంటుంది. శ్వాస బ్రీతింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కావున ఏంటంటే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాం. అందుకని ప్రతి ఒక్కరు ఈ ఎక్సర్సైజ్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే మన దీన్ని ఉద్దేశించి ఏంటంటే కరోనా మనం ఎలా దాన్ని నిర్మూలించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇది ఎక్సర్సైజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.